ఈరోజు వచ్చి మెంతు రైస్ చేయబోతున్నాను. మెంతు రైస్ అంటే మెంతులతో కాదు, మెంతు ఆకులతో. సో చాలా మంచిదండి మెంతులు అనేది కానీ, మెంతు ఆకు కానీ. బట్ మనం చేదుగా ఉంటుందని కొంచెం అవాయిడ్ చేస్తాం. ఈజీ ప్రాసెస్ కూడా. ఈసారి ఇట్లా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫస్ట్ వచ్చి ఆకుల్ని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీ అట్లాగే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే ఈ లీఫీ వెజిటేబుల్ కూడా వేసి బాగా కుక్ చేసుకోవడమే. ఇందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాజు కూడా యాడ్ చేసుకోండి. సో తర్వాత ఏముంది, పసుపు, సాల్ట్ అట్లాగే జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ ఇవి యాడ్ చేస్తున్నాను. స్పైసెస్ ఇంకేమీ యాడ్ చేయట్లేదు, పిల్లలకు కూడా పెడుతున్నాను కాబట్టి. సో ఇంకేమీ అవసరం లేదు, కూడా లైట్గా భలే టేస్ట్ ఉంటుంది. సో మనం ఏ గ్లాస్తో అయితే కుక్ చేసుకుంటామో ఆ క్వాంటిటీతో 2 గ్లాసెస్ తీసుకోవాలి, అంటే 1:2 రేషియోతో. సో ఫస్ట్ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈలోపు రైతా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అట్లాగే 1 గ్లాస్ రైస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడం. ఈ టైంలోనే మనకి సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే, చూసారు కదా మన ఎమ్మి మెంతు రైస్ రెడీ. ఏదైనా గ్రేవీ కర్రీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది.